మరి మరి నీ సేవ చేతదనమ్మ మరి మరి నీ సేవ చేతదనమ్మ దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి ఉండమ్మ పామవడలానం బాబు మంత్రవర్య అవురా అవురా అయ్యమ్మ చిరుత కన్ను మోసపత్రినా ఏం మాటకంత కనెక్షన్ ఎవరు బాబు నీవు ఏం ఇంకా గుర్తుపట్ల ఎవరు నాయనా నేనమ్మా మీ మంత్రి హే మునిగటప్పు కొడుకు కాదు ఓ మాకేం సంబంధమా దాడా ఓ ఎవరు నాయనా నేనమ్మా మంత్రి హే మా మంత్రివర్లకు నీకు చాలా వ్యత్యాసం ఉన్నది బాబు ఏమ్మా మా మంత్రికి ఇలాంటి విచిత్రమైన కుర్లు లేవు ఇవ్వా అవును బాబు అట్లా అన్న భయపడేవా ఏమి ఇదేం ఒరిజినల్ కాదు ఆ? డూప్లికేట్ రేయ్, పెరగతాయి జన్నకర్లేమి ఏమి పెరుగుతానే వచ్చేసినా ఈ డూప్లికేట్ అమ్మా ఇవి ఒరిజినల్ ఇవి డూప్ ఇవి ఒరిజినల్ పట్టక మనలా ఎత్తి పెట్టుకోరా నాయన వచ్చేసినట్టు కదా కింద వచ్చారా బా దించేసినారు అట్లే ఎత్తి పెట్టుకురా మొండ మోపు నా బట్ట ఎత్తి పెట్టుక ఈడు అండమానికి వచ్చుంటున్నాడు ఏ బొచ్చిమగం నేను ఏం పని కన్నా కొడుకు లోపల పెట్టేస్తా ట్రిమ్మింగ్ చేపించేస్తా బ్రో ఇంటికి పోయి గుడ్లు మార్చుకొని వస్తాను మంచి గుడ్డ వేసుకొని వచ్చి పెట్రాస్ మోటిందంటే నా కొడుక్కి ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నాయన ఒరిజినల్ సరే బాబు నాయన ఎక్కడ పోయి గుర్రప్ప వెళ్ళిపోయి దాడి పండుకొని మాట మాత్రమనా మరి ఆత్మానంలో చేరవచ్చి అవునమ్మా నేను వచ్చిన వైకారము ఆహా. మన సభ జనులకంతా తెలిసి ఉన్నది బాబు మరి ఏమి నీ పల్లె పట్టణ కొత్తర నామదేమో తెలపగలరా తల్లి తెలియదు ఆలకించు నాయన అలాగనమ్మా అధికారమున గోహిందో గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ శ్రీ రామ రామ పరిపాలన చేసే
బాబు మంత్రివర్య అమ్మా అమ్మే అయ్యా గోకొట్టెత్తుకని అమ్మే అందువే ఏమ్మా నీకు మొండ నా బట్ట సందకాడ వాళ్ళకంటే ముందు బిగిన్ చేసుకొని బయట వచ్చినవే ఏమే నీ ముండమ్మగానే ఎవరిని అట్లా గీకినారా మొండ నా బట్ట ఇంతమంది ఉన్నారు కదరా అమ్మగారు నాయనగారు అక్కగారు అమ్మా రామ్మ అట్లేదురా ఎవరిని? సస్తాంది అట్లే నీ మగాన్ని 10 రూపాయలు గుట్టించుకుని ఏగితి లేకుండా ఏగితి లేని నా బట్ట ఎవరన్నా తల్లాకి నూరు నా తలాక పరత కొట్టండి కిని మగాన ఒంబత్తును పంపిస్తాడు ముండా సస్తాండేమా మొండ నా బట్ట ఏంది ఇది గిర్రమంటుంది నీకే లూజ్ అయిపోయినాయి ఇన్నిట్లో నీ దగ్గర స్వాడర్ లేదా అది పని చేయదులే సరే బాబు మాది పర్వత దేశము దేశము ఏమంటున్నాయినా నీ కోసం అడగా ఇక్కడ నేను పాటు పడి చేస్తావా పాలగుండపరి పట్టణం వెనకాల లేరు పిల్లలు అట్టి పాలగుండ పరిపాలన చేస్తున్నాడు పాల్గొండ పరిపాలన చేస్తున్నా నా ప్రాణనాథనైనా ఆహా చిన్నాగిరెడ్డి వారు అవునమ్మా అటువంటి చిన్నాగిరెడ్డి భార్యైనా చిరనాగిరెడ్డి భార్యవైన నా పేరనగా మీ పేరు శీలమ కొండమలు ఇస్తున్నారు బాబు మహాభాగ్యమైన తల్లి అటువంటి మా పట్టణమున పట్టణమున మాకు కలిగిన ఆహా. సిరి సంపదలు తెలిపెదను ఆలకించమన మరి ఏమిటి సిర సంపదలు అధికారమున గోహిందో గోవింద గోవింద ఏలటానికి భూములుండాయి పాడుకొండలోన గోవింద గోవింద ఎక్కడానికి ఏనుగులుండై పాలుగొండలోన బాబు మానగరిలోన పాల్గొండలోనా గోవింద ఎక్కిన ధనమే తొక్కిన ధనమే కొదవలేదు బాబు ఆ పాలుగొండలోన గోవింద ధనధాన్యంబు దండిగా ఉంది పాలుగొండలోన బాబు మానగరిలోన మానగరిలోనా బాబు మంత్రివర్య అమ్మా అటువంటి మా పట్టణమున ఆహా ఏలడానికి మాకు భూములున్నాయి వెళ్ళటానికి భూములున్నాయి ఎక్కేదానికి పెద్ద పెద్ద ఏనుగులున్నాయి ఎక్కడానికి వేణుగులున్నాయి సవారు చేసిన గురుములున్నాయి గుర్రాలున్నాయి మాకు ఎక్కిన ఎక్కిన తొక్కిన తొక్కిన ధనధాన తప్పదా ఆహా చాలా దండుగునింది బాబు అవును తల్లి అంతటి మా రెడ్డి వారు రెండు వారు ఈ కులమున పుట్టాడు ఆహా ఈ కులమున పెరిగాడు మరి ఈ పాల్గొండ పట్టణం ఆహా ఎలా పరిపాలన చేస్తున్నాడు తెలుసున్నదా బాబు అలాగనే తెలుపమ్మా తెలుపద ఆలకించు నాయనా అవురా 33 గ్రామములకు మునుతూపు రెడ్డి గోవిందా. చిన్నాగిరెడ్డి గోవింద 66 గ్రామములకు హక్కుదారుడమ్మా అమ్మ చిన్నాగి రెడ్డి చిన్నమ్మా. చిన్నాగిరెడ్డి హరిమతమున పుట్టినాడు రా చిన్నాగి రెడ్డి గోవింద. బాబు కేకాయ రెడ్డి అయ్యో దేశాగిరెడ్డి గోవింద రెడ్డి రెడ్డి దేశాయి రెడ్డి అని పేరు పొందినాడు గోవింద. పాల్గొండలోన రెడ్డి రెడ్డి దేశాగిరెడ్డి అని పేరు పొందినాడు పాల్గొండలోనా ఈసారి చూపించేలు మా అమ్మకలు కుంకుమతో నా సౌతి బిట్టి కర్రీ నా సౌతి మరి మేకల పల్లె నిట్టుండదు మగమనిది మా పెద్దమ్మను కుమ్మేది నీ పేజురా కుమ్మితే కుమ్మనిల్లా నిన్ను గుమ్మించుకోరా ఏయ్, మేము వాళ్ళ దాయాదిలే దేవర్స కుమ్మమంటాండవా ఆహా. చెప్పమంట మా నాయనకో చూడైనా బా అట్లే దింపినాడు కదమ్మా నాయన నిన్న సరే బాబు ఆహా. అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు 33 గ్రామములకు 33 గ్రామాలకు మునుచూపురెడ్డి మునుసూపురెడ్డి 66 గ్రామములకు 66 గ్రామాలకు హక్కుదారుడు హక్కుదారుడై అంతటి మా రెడ్డి రెడ్డి హరిమతమున పుట్టాడు ఆహా హరిమతమున పెరిగాడు అవునమ్మా ఏగిలేస్తే నా పొద్దు పుట్టిన మా పాల్గొండ పట్టణమంతా పట్టణమంతా గోవిందా నారాయణ అంటూ ఆహా హరిని కొలిచిన బట్టి మేము హరికాపలం అవును తల్లి రెడ్లకి రెడ్లము రెడ్లు బడాయి కాపలం బడాయి కాపులు ఒకనాటి వంశమున పుట్టిన పోతిరెడ్లము పోతిరెడ్లు అటువంటి మీ నాయనకు నాకు బిడ్డలు ఎంత ఉందో తెలుసునా అయ్యా అవును బాబు మా నాయన మా అమ్మని కాకు నిన్ను పెట్టుకున్నా బిడ్డ మీ నాయన అంటే గుర్రప్ప కాదా గుర్రప్పని పెట్టుకున్నావా నువ్వు ఎవరా ఏయ్ నేనేం గల్లా అమ్మ మా రెడ్డి
అప్ప ఏమిరా మీకేం అద్దు ఆచారం లేదా, కులము తలము లేదా, ఎగగనం తెగనం లేదా? ఏంటికి లేదు, మీ దేగ ఓకే మా అద్దెగ ఓకే. ఎప్పుడు మీరు ఎగబడల్లా. పా అమ్మ వచ్చింది, బుర్ర కొట్టాయమ్మ. ఈ ఈ ఇద్దరికి బిడ్డలు పుట్టలరా. సూచనలు బిడ్డలు ఇంకా నువ్వు. సరే బాబు, ఆ. మాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిపదను. అలాగే తల్లి. అధికారమునకు హిందూ బాబు కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారు, గోవిందా. మాకు కొడుకులు పుట్టారు. కలిగారే. 6 మంది కోడళ్ళ సంపాది. 6 మంది కోడళ్ళ సంపాది మాకు కలిగినారు. పాల్గొంటాలోనా తగల తగల తోచముతోన రాజ్యమేలుతాము గోవిందా. పాల్గొండలోనా. పాల్గొంటాలోనా. బాబు మంత్రవర్య, అమ్మా అటువంటి మా గర్భవాసమన గర్భవాసమన కులము చెప్పటానికి కులము చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులకి వివాహం చేశాను. వివాహం చేశారు. 6 మంది కోడాన్లు కూడా దగ్గరికి వచ్చారు. బాబు మా బాబు కోడాన్లు కూడా వచ్చినారా? అవునాయనా, అయ్యా నా కోడాన్లు చూసిందా? నాకేం పని అమ్మా. ఇక్కడ నా పాడికాడు పడిందిరా. నేనెన్నిటి నా కోడాన్లు పరిచయం చేసుకోరా. వీటికి వచ్చినారా? ఏడ్నే ఉండారు 6 మంది. ఏరి నీ కోడాన్లు హ? మా నేను చూసినమ్మో. నా పెద్ద కోడలు. ఈ అమ్మ అబ్బా, ఈ అమ్మ పెద్ద కోడాలా? నాయనా పర్వాలే అమ్మా. నోరు ఉలవలేంచేటప్పుడు ఏమో పుట్టింది, ఇలా పట్ట 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 అని ఉంటుంది. కచ్చినా సౌతులా నా పెద్ద కోడలు. ఏమ్మా ఆ. రెండో కోడలు వెనకాల నుంచి షట్టర్ వేసుకొని. ఈ అమ్మా అబ్బా. మా మూడో కోడలు చూసినావా? ఎట్లా ఈ పాయం పెట్టి చిక్కింది నీకు? ఏమిరా అమ్మ రెండో కోడాల. మూడో కోడలు అప్పక చూడు, మా కాళ్ళ మీద చేయబెట్టుకుని మాటలు చెప్తాను చూడు. ఆయమ్మ ఆ. మూడో కోడాల. మూడో కోడలు. అందరికంటే చిన్న కోడలు చూసినావనుకో మా నేను చూసినమ్మా. ఎగిరిపడి చస్తావు. ఏది ఆ? చిన్న కోడాల? దాడు యాడా దాని గుడ్డ నెత్తి చేసుకొని చూడు, తిత్తి చేయి పెడతాను చూడు ఇంకొని. ఆ గోపిల్ల. దా అందరికంటే చిన్న కోడలు. ఏమి కచ్చి అమ్మా. ఆయమ్మ చిన్న కోడాల. ఓరా, అబ్బా భూమమ్మ పాయుడెట్టింది. ఇది ఇది మందైన మైక్ సెట్ పెద్దయా. అనుమ ధాన్యం రొక్కమ రోజున కొడుకులు కోడాన్లు కలిగిన ఆహా. మరి కొత్తవ ఏముందమ్మా? తెలియదా? ఆలకించు బాబు. అలాగే తల్లి. అధికారమున గోహిందో గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ గోవిందా. రామ 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 రమవో శ్రీరామో రామ. గోవింద కులముద్ధరింతను 6 మంది కొడుకులు కలిగారు. దేవదేవా మాకు కొడుకులు పుట్టారు. కలిగారే. కొడుకుల కలిగారు. కుల గోత్రమెత్తియో ఆడటానికి ఆడపిల్ల. నాకు ఆడబిడ్డ లేదు. బాబు కన్యాదానం చేయటానికి ఆడబిడ్డ లేదు. మాకు ఆడబిడ్డ లేదు. గోవిందా పసుపు కుంకాము ఇవ్వటానికి ఆడబిడ్డ.
ఆడబాల సంతానము పైన నాకు ఆట పుట్టినాది ఆడబాల సంతానము పైన జగలిగినాదే అసగలిగినాదో బాబు మంత్రివర్య అమ్మా నా గర్భవాసము కూడా ఆడపాలిక జన్మించాలని అవును తల్లి నా పాలకొండలో ప్రజలకు మిట్టలు చూసి బావులు దువ్వించాను. అవునమ్మా తగ్గులు చూసి అవును తల్లి చెరువులు కట్టించాను. అవునమ్మా ఆడబాల సంతానము లేక నా మనమ్మను నేను కూడా అమ్మా కాదురా వాని కర్రిమగా నా అపకారం వేసినావు కదరా. వానికి వేసిన కూడా తెల్లగా ఉన్నాడు కదరా బిడ్డ. కన్యాదానం చేసి పంపడానికి ఆడబిడ్డ సంతానము లేక మనమ్మను చెత్తపోతున్నాను బాబు. నేను కూడా అమ్మా తుడిచేస్తలే రే మా అవును బాబు. ఆడబిడ్డ సంతానము కొరకై ఇలాగ బాధపడుతున్నావా తల్లి? అవును నాయన. ఆడబిడ్డ సంతానము కలగాలని పాల్గొండ పరిపట్టణమున ఏవైనా పూజలు నోములు వ్రతాలను వచ్చారా తల్లి? బాబు మంత్రివర్య ఆహా నా గర్భవాతము కూడా ఆడబాలిక జన్మించాలని నా పాల్గొండలో ప్రజలకు నేను చేసినటువంటి దాన ధర్మములు తెలుపదను. ఆలోచించము నాయన. అలాగనమ్మా. గోవింద మిటల చూసి బాబులు రామ గోవిందనమ్మా. గోవింద గోవింద చీమల్ల కూర చక్కిరి మోస పిలమ కొండమ్మ దేవి కొండమ్మ పాముల కూర పాలు పోసానే పాల్గొండాలోనా దేవి కొండమ్మ. అడుగు అడుగున అన్నపత్రంబులు కట్టించినాది గోవింద కొండమ్మ. అడుగు అడుగున అన్న సతంబులు కట్టించానాది దేవి కొండమ్మ. పాడలేని ప్రతి బిడ్డలకమ్మ పాలు లేని పసి బిడ్డలకు రా పాలదానములు తన చేశానమ్మా. పెళ్లి లేని పేద బ్రాహ్మణులకంతా పెళ్లి చేశానమ్మా. గోవింద కొండమ్మా. పెళ్లి లేని పేద బ్రాహ్మణులకును పెళ్లి చేసినాది దేవి కొండమ్మా. బాబు మంత్రివర్య అమ్మా నా గర్భవాతం కూడా ఆడబాలిక ఆడబాలు జన్మించాలని నా పాల్గొండలో పాల్గొండ పరిపట్టణమున ప్రజలకు మిట్టలు చూసి బావులు దువ్వించారు. తగ్గులు చూసి చెరువులు కట్టించారు. చీమలకైనా చక్కెర పోపించారు. పాములకైనా పాలు పోపించారు. అడుగున అన్న సత్రములు కట్టించారు. ఇట్లా తిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మములు చేస్తుంది. ఏం ఇల్లంత దిక్కులేనోళ్ళ? అవును బాబు. వీళ్ళు పుడతానే వీళ్ళమ్మ నాయన గారు వెళ్ళిపోయారు. ఎక్కడమ్మా? ఎక్కడ మంచినీళ్ళ కోటకో. అయ్యా అప్పటి నుంచి వీళ్ళందరికీ నేనే పాలిచ్చి పెంచుతాండ బాబు. ఏడుండే పిల్లలందరికీ నువ్వేనా పాలిస్తండిదే? అవును బాబు. అబ్బా ఆ లెక్కలు ఇప్పుడు నీకు 12 లీటర్లు వస్తుంటాయ్యా. చూడా కుర్చీలో కూర్చొని దుప్పటి కప్పుకున్నాడు చూడా. నా బట్ట పద్దన గరుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టాడు. నీ పాలు తాగిన వానికి ఫోన్లు అంతంతా అయిపోయింది. వాడు తాగుడు ఏరే వాళ్ళని తాగనేడు కాదు. వానికి ఆ పాపకి నువ్వేనా? ఆయమ్మకి అయిపోతే ఆయమ్మే. మళ్ళా కింద కూర్చోండి పిల్లడు అందరికి రా ఈ గెట్లో పనుకోండు కొత్తలు పోయి అట్లా వాళ్ళకి కూడా ఇస్తారు. మొన్న నా బట్ట ఆ పక్కనే పిల్లలకి అందరికి నేను ఎట్లా అంతమందికి నువ్వు పాలు ఇచ్చేది? ఏం చేసేది నాయనా? వాళ్ళ అమ్మలు టమాటకాయలకి రేట్లు పోయిన బతరు వాళ్ళమ్మ నాయన. వాళ్ళ ఆయన గారు రాయి కొట్టిన బతారు. ఇప్పుడు ఎవరు కొట్టరులే, అంత బెంగళూరు చేరినారు. అప్పుడు అందరికి నువ్వేనా పాలు? అందరికి నేనే కాదమ్మా, నువ్వు ఇస్తావు బానే ఉంది. నాకేమంటే ఒకరికి ఇచ్చేళ్ళకు లేట్ అయిపోతుంది కదా, పిల్లలకి ఆకలి కొనలేరేమో అని. ఏం చేసేది నాయనా? ఒకరికి ఇచ్చి సముదాయం చేస్తాండా. ఇంక అట్లా చేయొద్దు. నేను ఒక పని చెప్తా, పని చెయ్యి. ఎట్లా? 10 మందికి అయినా ఒకటేసారి పాలు ఇచ్చే మార్గం చెప్తా, పని చెయ్యి. బంగారు కొండ అట్లా ఎట్లా చెప్పరా? ఏమి లే, డ్రిప్ పైపులకి వేసి అయిపోవా.
అమ్మా చూడు ఈనా సౌతులకు వచ్చే నవ్వు చూడు. అయ్యో. ఏమిరా డ్రిప్ పైపులకి వేసేదానికి నేను బోరుబాయా? బోర్ బైతే అవసరంలే. ఆ? 3 ఇంచులు పీవీసీ పైప్ ఒకటి తీసుకో పెద్దది. తీసుకుంటామా? 2 బొక్కలు పెట్టి కరిపించుకో ఫస్ట్. ఆ. తల్లాకు డ్రిప్ పైప్ జిక్కిలిచ్చి ఇసిపెట్టు. ఎంతమంది ఉంటే అంతమంది చూసుకుంటా అంటారా. అందరూ తాగేస్తారు పాలు ఇది ఒకటేసారి. మంచి ఉపాయం కదరా. ఇంకేమే ఒకవేళ ఆ. వాళ్ళ కడుపు నిండిపోతే చిన్నగా వస్తాయి గేట్ వాళ్ళు అవి అట్లా ఆపేసి ఆప్ అయిపోతాయి అమ్మా. డబ్బుడు అలిగిండి చూడు. వానికి వద్దులేమ్మో మౌ అన్న గేట్ వాళ్ళు అన్ని ఆపేసేవా ఎగర గుర్తేస్తుంది మళ్ళీ మేవా లేదలే మెయిన్ స్విచ్ పెట్టుకుంటాలే. మెయిన్ స్విచ్ ఏమిలే మోటార్కి వేద్దా. అంతేకాదు బాబు, ఉం? అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఇంకా ఏమే అద వెనకాల కూర్చోండారు చూడు. ఆ, అట్లా పెళ్లి లేని వాళ్ళకి రాత్రిలో పెళ్లి చేస్తాంట బాబు. మగ పిల్లలకి ఆ. ఇవాళ పోగులు ముహూర్తాలు లేవేమే. పొగులు ముహూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చన పందిలు పెట్టి పెళ్లి చేసి ఆడది మగోడు మా బోయేళ్ళలో ఉండారు ఇప్పుడు. ఏమ్మా నాయన ఆవుల దొడ్డి నెట్టి పెళ్లి కొడుకు, ఉం. లక్ష్మీపురం నెట్టి పెళ్లి కూతురు. ఆహా. అదేందో మండపాలు కళ్యాణ మండపాలు. కళ్యాణ మండపాలకు చేరుకుంటారా? ఏ ఐవోరు తక్కన్నావు నువ్వు. 2 గంటలకు పైన 3 గంటలకు లోపల దివ్యమైన ముహూర్తం. వ్యాన్ ముక్కు కుట్టివా నర్రేతుర్ల పిన్నులు ఆ. ఇప్పుడంతా అవే ప్యాషన్ 5 గంటలకంతా మీ మగానం తుప్పిట్టేస్తారు. ఏడ పోస్తే ఆడ బాత ఉంటుంది కాలువలో. 6 గంటలకంతా శోభనము. ఏడా ఆ? ఆన్నే కళ్యాణ మండపంలోనే. పానీగుమ్ముండే హే. ఎట్లా ఆన్నే పెళ్లి కూతురుకు ఒక రూము, పెళ్లి కొడుకు ఒక రూము, పెళ్లి కొడుకు వాళ్ళ నాయనకు ఒక రూము. ఆ? అంతేకాదు 1.5 నెలల కల్తా మళ్ళా బిడ్డ. ఎవరి అమ్మ 1.5 నెలలకి ఏడన్నా పెట్లు పుడతారా? అయ్యే బేవర్సా, 3 దినాలకు ముందు పుట్టింది పెళ్లి అయిన 3 దినాలకు మొండ. ఎవరా? నవ్వే స్త్రీ. అయ్యా మాట్లాడిచ్చు. బాండవమే పుణ్య అమ్మ పెట్టనా కొడక. నేను ఇంకా చిన్నగిరిటని కూడా ఈడు పెట్టనా కొడుకే కదరా. అయ్యమ్మ భయపడి వచ్చింది అమ్మని గురించి నారేనా. ఆ అమ్మకు మంత్రసారి దర్శనం కట్టాలంటే ఆ చెట్టు నువ్వు చిన్నగా రెడ్డి కట్టిస్తావా? మాట్లాడిచ్చా. అవునమ్మే రేపురా. ఇన్ని దాన ధర్మములు చేసిన నా గర్భవాసం ఆడవాళ్ళకి జన్మించలేదు బాబు. ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నారు కనుక బాబు మీ వెలువేలుపు దేవుడు ఎవరమ్మా? ఆ కదిరి కోగిలి వేలుచున్నటువంటి కదిరి నరసింహస్వామి బాబు. సతీ సమేతంగా కదిరి కోగలకైనా చెరవెళ్ళి ఆహా. 100 రూపాయల ముడుపు కట్టి కదిరి దేవుని వరపడినా అవును కదిరి దేవుడు కనుకరించి ఆడబిడ్డ సంతానం ఇచ్చినేమో తల్లి. చాలా మంచి ఉపాయం చేస్తావనే. ఆహా. ఆయనను మా కాపువారం వంశమున వంశమున ఒక ఆచారం కలదు. అదేమ్మా భర్త ఆజ్ఞనిది నీ మేము ఎన్నడు కాని పరస్థలం బయలుదేరం. మొగున్ మాట లేకుంటే ఎక్కడ బర్రా ఎక్కడ గాని వెళ్ళాం. మీరు మేలమ్మో. మీ ఇంట్లో మా ఇంట్లో అట్లే ఆ? అట్లే కన్నం పెట్టేసి ఊరంతా 3 రౌండ్లు కొట్టేస్తారు. రామ 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 తేమ 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 అంటే ఏమనవా? ఏంది అనేది మన్న గల్లాటమ్మా. ఏం గలాట? అన్నం పెట్టించి నా పెండ్లం ఎక్కడ వెళ్ళిపోయా. ఆ. కోపం వచ్చేసి ఇంట్లోకి రా నీ అమ్మ చూద్దాం నీకు చూసేస్తా అనుకుంటా వచ్చా. ఆ, కోపం వచ్చింది నేను ఇంట్లోకి వేసి పాత ఊరింటి అని చెప్పి సంగటి కట్టి ఎత్తుకొని గిడి పిడితే ఆ. పరకట్టి ఎత్తుకుంటే గమ్మున అయిపోతే అది మన వ్యవహారం. అట్లా జరగదు బాబు. ఇప్పుడే మా రెడ్డి ఉండి ఆత్మానికి వెళ్దాం బాబు. ఆహా అధికారమునకు పదరేవో తమ్మలో తెనులారా. అరగా. ఏయ్. ఏయ్. మీకు కూడా చేయించినాం కాపీ. ఎక్కడ వెళ్ళిపోతండి చల్లి మీకు కూడా అందరికి చేయించినాం కాపీ. చల్లి కూర్చున్నారు ఉద్దేశంతో ఎక్కడ పోతండి. కాపీ కావాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్, భీమ్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు ఎత్తుకునండి. కాపీ ఫ్రీ. ఆయమ్మ నాకు బిడ్లో అని తనకలాడుతుంది. ఏనర్రా అరిదారక ఇసుకలో బిసుకో. ఏం పాడే లోపల చచ్చిపోయింది మేము అన్నగాని నీ సుగన సంగీతమా. నా కొడుక నేనేం రెడ్డి అనుకుంటావు ఏమనుకుంటాను ఏమనుకుంటే లేకుంటే ఆయమ్మ బిడ్లో అని తనకలాడుతుంది. మహామంత్రి ఏంపా ఎక్కర్ర నా భార్య పని లేయి. నువ్వు ఉంటే ఆయమ్మ ఉండదు, ఆయమ్మ ఉంటే నువ్వు ఉండవు. బాగుపడతారు మీకు బిడ్డలో. ఎట్లా అట్లా అవుతారులే. నన్ను నమ్మరు. నిన్నెవరు నమ్మేది? ఏటికన్నా తోడకపోదామని నీ మగము చూడు. చూడే మగమా అట్లే ఉందిపా. నీదెందుపా మహామంత్రి ఈ సభ ముఖాన ముఖాన నా భార్యనైనా అతి త్వరితముగా పిలిపించుమురా. అమ్మా కొండమ్మదేవి.
నేను ఓ ముద్దులా గుమ్మ యా! బాబు ఏమ్మా? ఇటువంటి కొలుతవడిలో కనపల్ల మా రెడ్డి వారు నా ప్రాణేశ్వరుడు, యాడి బై? నా జీవితేశ్వరుడు, అయ్యా. నా మనోహరుడు వచ్చినా ఎక్కడున్నా నాయనా? కంపలు ఉన్నాయి వెనకాల తీలి చెట్టు అనుకుంటానవా? ఎక్కడ చచ్చిట్టువిరా? మంచి నీళ్ళు కోటకు పోయి నీ అమ్మ కింద బోరింగ్ వేసి వాసిన బోరింగ్ కొట్టి వాంచి మారితే నువ్వు ఎక్కడ వేసి నేను బాగా మంచి నీళ్ళు వచ్చి పడినాయి కదా. ఎక్కడున్నాడు బాబు మా రెడ్డి వారు? కన్నపల్ల లేదు నాయనా, మీ రెడ్డియా లేదు బాబు. దాన్ని నిలబడుకున్నాడు చూడు పైపు ఏయ్. ఆ పైపు కరెంట్ దిగుతుంది అట్లే నెగడకు పత్తావు తీసేయ్యా ఏమయ్యా అది నీ కర్ర అట్లా నెట్టవరాయన పల్లె మగమా. మా రెడ్డి ఉండే ఆనవాళ్ళు కొన్ని చెప్తే ఆలకించు. ఎలాగున్నారు తల్లి కుండమనాటి చంద్రుడు ఆహా పుట్టి వచ్చినట్లుంటాడు. అవునులే తెల్లవారు సూర్యుడు ఇస్తాడు, ఆహా. చక్కగా వెళ్తుంటాడు. మా రెడ్డి 6 అడుగులు అందగాడు. బా రెడ్డి వారికి నెత్తిన కిరీటం గల, కిరీటము భుజమున భూచక్రం, భూచక్రాలు చేతిలో ఖడ్గం, ఖడ్గము బంగారు పాదములకు పావుకోళ్ళు గల. ఉంగటాలు ఉండవు పావుకోళ్ళు కొగుట్టాలు ఉంటాయా? ఉండవని చెప్తాను ఇది ఆ? ఇప్పుడే రెడ్డి వారికి ఆహా ఎక్కడున్నాను నాయన? కన్నపల్ల లేడు బాబు. దాని వెనకాల మా రెడ్డి ఏం ఆనందంగా ఉన్నారు అయ్యా ఏం ఆనందంగా ఉన్నారా రెడ్డి వారు? ఉన్నడేమే గల్లాస్ రాగి పిండి ఎత్తుకోమి నెల ఎరకు తెచ్చిల్లా అలవరదే అల్లవరిది అరవలు కాసా కుక్కకి పాలు పోస్తా అంటే దాంతో మేమా మేము రై చూడు ఎంత ఆనందంగా ఉన్నారా మా రెడ్డి. ఉన్నడేమే ఆ? బంగారు అట్లా గల్లాసి భయ ఇప్పుడే మా రెడ్డి వారికి స్వాగతము పలికి ఆహా పిలిపించిన కార్యార్థం అడిగి విచారంతో అవునవును నువ్వు లోనికి వెళ్ళి వెళ్ళి బంగారు పల్లెమున పల్లెమున అల్లెలు మల్లెలు విరచాచులు సంపంగిలు సువాతనగల పుష్పములు తీసుకొని వచ్చిన ఆహా. రెడ్డి వారికి స్వాగతము పలికి మరి పిలిపించిన కార్యార్థం అడిగి విచారించడం బాబు. అలాగనమ్మా అధికారమున గోహిందు లక్ష్మీరమణ గోహిందు చక్కని మామిడి చిగురులా చక్కని మామిడి చిగురులా నికముగా నెగ సఖ్యంబులాడు మృకులు గైకొనవయ్యా ప్రాణనాదా. ప్రాణేశ్వరా దండమండి 10,000 దండము నా ప్రాణ. మన తోటలోకి వింటే పెద్ద పోగు సంఘం వాళ్ళ తోటలేక కచ్చోళ్ళు వల్ల మన తోటలో ఫ్రెష్ అబ్బా రే నాయనా ఏమి సువాసనగా ఉన్నాయి రే పుష్పములు. ఇప్పుడే 9 అయిపోతానండి మా రెడ్డి మళ్ళా తుమ్ము. మంతరసాని అంటే ఇంకా దూరం బా. ఇంక సీని వెనకాల కట్టెళ్ళ ముడ్డికి స్వాగతం స్వాగతం.
నీకేమేమి ఇది చిన్న వేర మళ్ళీ మొల్లుకు వచ్చిందేమే నేను సొరెడ్డికి స్వాగతం పలుకుదునా నువ్వు పడిపోతా అంటే పట్టుకుందునా నువ్వు ఏడ పడిపోతావు నేను పట్టుకుందామని వచ్చింది అవునా మా నా? ఇంత బాగా తిప్పుతావే ఆ. నేను ఒకసారి తిప్పుతా అయ్యో నా ఆవుల దొడ్డు మూల మగమా ఆమంచి మగారికి చామంచి పూలు ఇంగిరేండి పెట్టండి అమ్మ గింగిరేని పూలు అని అంట నేను తిప్పుతామ్మా రై ఆ? ఇప్పుడే మా రెడ్డి వారికి లోపల రంభ ఊర్వశి మేనక శిలోత్తమలు వచ్చినారు మన్ని. నాట్యములు ఆడించు ఆ తిప్పేసి మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఆడించు ఆహా స్వాగతం సుస్వాగతం స్వాగతం రాజు యువరాజు చంద్రుడు జారిపోయమ్మా ఆ? నేను చెప్పిన నీ చేత కాదరా అట్లా పనులైనా తిప్పేద్దాం అనుకుంటే ఆ? వచ్చింది బొర్రగుంటుంది రే నాయనా ఇంక వస్తే నిన్నేమంటాడు నన్నేమంటాడనే చూడు నేను ఒక ఉపాయం చెప్తా మనిషి మనిషి ఎదురుపోయినారంటే కోపదాపాలు ఎక్కువ అవునులే ఏలు గోరెడ్డ మండి పక్కరా నేను మాట్లాడితే పిల్లలు ఎవరినడికి లేడని చెప్పండి ఆ? ఉండారని చెప్పి ఏమండి ఆ, ఎక్కడ పోయినా కూడా వాడు మంచినీళ్ళ కోటకు బాయా ఎందుకు వాడిని అక్కడ పిచ్చినది గిరగిరాలు తీసుకురా గిరగిర నాకెందుకు బామా ఏమండి గోలన్నీ